నమస్తే, నేను మధు మల్కేడ్కర్ ఆర్టీవీ నుంచి. ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చే ప్రయత్నం చేసింది. మతం మారినటువంటి వారికి రిజర్వేషన్ల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ హక్కులు ఉండవు అనేటువంటి స్టేట్మెంట్. దానిపైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి, సీనియర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో ఇచ్చింది, ఎంత మేర చర్చ జరుగుతుంది దీనిపైన. కొద్దిసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా స్క్రీన్ పైన చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సుప్రీంకోర్టు తీర్పు నిజంగానే వివక్ష ఉంది, సమాజంలో అణచివేత ఉంది, వీళ్ళు తీవ్రమైనటువంటి ఒక ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే మతం మారుతున్నటువంటి పరిస్థితి సమాజంలో, ఒక గౌరవం కోసం. మరి మతం మారిన తర్వాత ఆ హక్కులు రొద్దు, రిజర్వేషన్ హక్కులు అనేటువంటిది కీలక స్టేట్మెంట్ సుప్రీంకోర్టు. దీనిపైన మీరు ఆల్రెడీ ట్వీట్ చేశారు. ఏం చేయబోతా ఉన్నారు, ఏంటి మీ ఏం డిమాండ్ చేస్తాం? చాలా సున్నితమైన అంశాన్ని, కోట్లాది మంది భారతీయులను ప్రభావితం చేసే అంశాన్ని మీరు ఈరోజు ఈ ఇంటర్వ్యూ కోసం ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మధు గారు. మీకు, ఆర్టీవీ యాజమాన్యానికి, రవిప్రకాష్ గారికి, చంద్రమౌళి గారికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇది మొట్టమొదట నేను ఏ దేవుణ్ణి పూజించాలి, నేను ఏ ఆచారాలను పాటించాలి అనేది నా వ్యక్తిగత స్వేచ్ఛ. రాజ్యాంగం ఆర్టికల్ 25లో చాలా స్పష్టంగా చెప్పింది ఏ మతాన్ని పాటించాలి ఒక పౌరుడు అనేది ఆ పౌరుడికే వదిలేయాలి. అయితే ఇతర మతాలకు ఇబ్బంది కలగకుండా నీ మతాన్ని నువ్వు పాటించవచ్చు, ఆ ఆచారాలను పాటించవచ్చు అనేది, ఆ స్వేచ్ఛను పౌరుడికి రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 15 రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు. ఆ ఆర్టికల్ 15 చాలా స్పష్టంగా మొదటి క్లాజ్లోనే చెప్తుంది, కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, జెండర్ పేరు మీద, జెండర్ అంటే సెక్స్, పురుషుడా మహిళనా, జెండర్ పేరు మీద కానీ, ప్రాంతం పేరు మీద కానీ ఏ వ్యక్తిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, అంటే వివక్ష చూపరాదు అని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 15 చెప్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా దురదృష్టకరం. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. అందుకొరకే నేను ట్వీట్ చేశా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందయ్యా అంటే, మీరు ఎస్సీలుగా గుర్తింపబడాలంటే మీరు 3 మతాల్లోనే ఉండాలంటుంది. మీరు హిందువులుగా ఉండాలి, లేకపోతే సిక్కులుగా ఉండాలి, లేకపోతే బుద్ధిస్టులుగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే నేను 1950లో ఏవో రూల్స్ చెప్తున్నారు. 1950లో రాజ్యాంగము ఏర్పాటు చేసినప్పుడు ఈ 3 మతాలకు సంబంధించే పెట్టారని చెప్తున్నారు. ఓకే, 50లో 50 వరకు హిందువులకు, 56లో సిక్కులకు, 90స్లో బౌద్ధులకు. ఈ ముగ్గురిలో ఉంటేనే మీరు ఎస్సీలుగా గుర్తింపబడతారు. మీరు క్రైస్తవులుగానో లేకపోతే ముస్లింలుగానో ఇంకేవైనా ఇతరత్ర మతాలు, జొరాస్ట్రియన్స్ కానీ వీటిలో మీరు పోతే, ఆ యూదుల్లోకి పోతే మీరు హిందువులుగా, మీరు షెడ్యూల్ కాస్ట్గా గుర్తించబడరు అన్నారు. సో మొట్టమొదట గౌరవ సుప్రీంకోర్టు ఏం చూడాలంటే, అసలు ఈ దేశం మరి నిజంగా అనాదిగా హిందూయిజానికి క్యాపిటల్గా ఉన్న దేశం, కోట్లాది మంది భారతీయులు హిందువులుగానే నేటికి ఉంటున్న దేశం, దాదాపు 80% మంది హిందువులు ఉన్న ఈ దేశంలో మరి ఈరోజు చాలామంది, కోట్లాది మంది, అంటే లక్షలాది మంది, తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు లక్షల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారు, అదేవిధంగా ఇస్లాంలోకి కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు, ఆ మూలాలు ఏమిటి అనేది ఇప్పటికి కూడా దాని మీద శోధన జరగాలి, ఇప్పుడు కూడా జరగాలి. సో ఈ డిస్క్రిమినేషన్ వల్లని, అంటరానితనం అనే ఒక ఘోరమైన ప్రాక్టీస్ ఈ దేశంలో ఉన్నందువల్ల ఒక దాదాపుగా 15% నుంచి 18% ప్రజలు, ఎస్సీలు ముఖ్యంగా, వాళ్ళందరినీ కూడా ఊరికి దూరంగా నెట్టివేసి వాళ్ళు ముట్టుకోకుండా జంతువులను తినమని వాళ్ళను, అదేవిధంగా వాళ్ళను ముట్టుకోకుండా స్కూళ్ళల్లో కూడా వాళ్ళను దూరంగా పెట్టి పాఠాలు చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ వివక్షకు గురయ్యారు. ఉదాహరణకు చెప్తున్నాను, అట్లా కోట్లాది మంది భారతదేశంలో వివక్షకు గురయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆ రోజు సమానత్వంతో ఆ సమాజం చూడలేదు కాబట్టే
వాళ్ళకి ఇష్టమైన మతంలోకి పోయారు. వాళ్ళు క్రిస్టియన్లోకి పోయారు, కొంతమంది ఇస్లాంలోకి పోయారు, కొంతమంది ఇంకో మతంలోకి పోయారు. వాళ్ళు ఏ మతాలకు పోయారు ఇక్కడ చర్చ అనవసరం. అంటే ఒకటి ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. మీరు అన్నారు అంబేద్కర్ పేరు తీశారు కాబట్టి, అంబేద్కర్ కూడా స్టేజ్ పైన ఒక సందర్భంలో వివక్షను ఎదుర్కొన్నారు. జాతీయ నాయకులు ఉన్నారు. ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఉన్నారు ఆ టైంలో. ఈ ఆర్టికల్స్ చదివినాం. మహాత్మా గాంధీ డైరెక్ట్ అంబేద్కర్ని అవమానించారు అనేటువంటి వార్తలు చూసాము. ఆర్టికల్స్ చదివినటువంటి పరిస్థితి. అది మనం డైరెక్ట్ చూడకపోయినా ఆ టైంలో జరిగిందనేటువంటిది కథనాలు విన్నాం. మీరు ఈరోజు డైరెక్టర్ అంటారు. ఆయనే చెప్పినాడు. కానీ అదే అంబేద్కర్ ఇంకొక అంశాన్ని లేవనెత్తారు. మతం మారొద్దు, చాలా ప్రమాదం, ఉండండి ఇందులోనే, మీకు రిజర్వేషన్లు కల్పించింది ఎందుకని. రిజర్వేషన్లు మరి మతం మారితే వర్తింపజేయాలంటారా? దాని మీద ఏంటి అసలు? అంటే అదే అంబేద్కర్ గారు వారు కులం మీద, మతం మీద చాలా పుస్తకాలు రాశారు. అన్నిటికన్నా ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసిన క్లాసిక్ ఏంటంటే కుల నిర్మూలన, అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్. 1930వ సంవత్సరంలో మరి లాహోర్లో జరగబోయే ఒక పెద్ద సమావేశానికి రాసిన స్పీచ్ అదే కుల నిర్మూలన బుక్గా వచ్చింది. ఈ ప్రపంచంలో చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ బుక్లోనే చాలా గొప్పగా చెప్పారు. ఈ కులంలో ఇక్కడ కులాల వల్ల, మనుస్మృతి వల్ల పూర్తిగా మరి బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, తర్వాత క్షత్రియులు, దాని తర్వాత శూద్రులు, అసలు ఈ 4 కులాలు కాకుండా చివరిగా అతిశూద్రులు, అంటే అంటరాని వాళ్ళనే కొత్త వర్గం కూడా ఈ దేశంలో తయారైంది. ఈ మనుస్మృతి వల్లనే ఈ కులాలన్నీ వచ్చినాయి అనేది చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్పారు. అందుకొరకే వారు రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో అందరినీ సమానంగా చూడండి, కులాల పేరు మీద, మతాల పేరు మీద వివక్ష చూపరాదన్నారు. ఆర్టికల్ 17లో అంటరానితనాన్ని నిర్మూలించాలన్నారు. ఆర్టికల్ 25లో నువ్వు ఏ మతం కోరుకుంటావో ఆ మతం నీకు స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. ఇక్కడ నా ప్రాబ్లం అంతా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో ఏంటంటే, మధు గారు, ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవంలోకి పోయినరు, క్రైస్తవంలో పోయినంత మాత్రాన అతన్ని అంతరాని వాడుగా కాకుండా ఉంటాడా అన్నది ఇక్కడ సమస్య. మీరు కారంచేడు చూడండి, చుండూరు చూడండి, అందులో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి కనీసం మాకు ఆ సమాజం ఆ రోజు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, బాబు ఈ క్రైస్తవంలోనే మాకేమైనా ఉపశమనం దొరుకుతుందా అని చెప్పి వాళ్ళు క్రైస్తవంలో చేరిండ్రు. మరి క్రైస్తవంలో పోయినంత మాత్రాన వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడడం బంద్ చేసింది అది సమాజం. ఘోరంగా వెంటాడి పశువుల కన్నా ఘోరంగా వెంటాడి, రైట్, అట్లనే చుండూరులో కూడా అట్లా. సో ఇప్పటికి కూడా చాలామంది వివక్షకు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు అసలు నాకు ఇంకొక ప్రశ్న ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఎంఆర్ఓలు, తర్వాత ఆర్ఐలు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్సు, తర్వాత ఈ రెవెన్యూ అధికారులు అందరూ ఇళ్ళకి వచ్చి మీ దగ్గర ఏమేమి బొమ్మలు ఉన్నాయి, ఏ దేవుళ్ళని పూజిస్తున్నారు. అరే నేను ఏ దేవుణ్ణి పూజిస్తే నీకెందుకండి, నాకు అర్థం కాదు. ఈ రాజ్యాంగం ఆర్టికల్ 25 నువ్వు ఏ దేవునైనా పూజించవచ్చు అని చెప్పింది. నువ్వు ఇది దేవుణ్ణే పూజిస్తే నువ్వు షెడ్యూల్ కాస్ట్ అని చెప్పడానికి నువ్వెవరు? నా పాయింట్ అది. అసలు బేసిక్ ఫండమెంటల్ దేవుడు ఏ దేవుడిని పూజించాలనేది మా అమ్మ యేసుక్రీస్తుని పూజిస్తానండి, నేను హిందూ దేవుళ్ళని పూజిస్తాను, నేను శివుని, నా పేరులోనే శివ అనేది ఉంది, అర్థమైందా మీకు? మా అమ్మనేమో యేసుక్రీస్తుని పూజిస్తుంది, నేనేమో నా పేరులోనే శివుని, నేను హిందూ దేవుళ్ళని పూజిస్తాను. నా పెళ్లి హిందూ సాంప్రదాయాల ప్రకారం చేసుకున్నా, మా తమ్ముడు హిందూ సాంప్రదాయాల పెళ్లి చేసుకున్నాడు, మా చెల్లెలు హిందూ సాంప్రదాయాల పెళ్లి చేసుకున్నారు. మేము హిందూ మతం మంచిగా అనిపిస్తుంది, మేము హిందూ మతంకి పోయినాం. మా అమ్మ ఆమెకు యేసుక్రీస్తు మంచిగా అనిపిస్తే ఆమె క్రైస్తవ మతంలో ఉన్నది. సో నేననేది ఎవరు, మా ఇంట్లోనే రకరకాల మతాల్లో రకరకాల ఇది ఉన్నప్పుడు మా అబ్బాయికి ఏమో బుద్ధిజం అంటే ఇష్టం. సో పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఒక కుటుంబంలోనే ఇన్ని మతాలు ఉన్నాయి. సో నువ్వు అసలు సుప్రీంకోర్టు ఏ బేసిస్ మీద నువ్వు బుద్ధిజంలో ఉంటేనే ఎస్సీవి, లేకపోతే సిక్కిజంలో ఉంటే ఎస్సీవి, లేకపోతే హిందూయిజంలో ఉంటే ఎస్సీవి, క్రైస్తవులు ఉంటే ఎస్సీవి కాదు, ఇస్లాంలో ఉంటే ఎస్సీవి కాదు అని ఎట్లా చెప్తారు? ఏ బేసిస్ మీద చెప్తారు? ఇది పూర్తిగా ఆర్టికల్ 15 రాజ్యాంగ విరుద్ధం, అదేవిధంగా ఆర్టికల్ 25కి విరుద్ధం. ఇంకా రెండోది ఏం జరగబోతుందో చెప్తాను మధు గారు. నిజంగా ఇది రేపు ఇది అమల్లోకి వస్తే జరగబోయేది ఏంటయ్యా అంటే, ఎస్సీల మీద ఘోరమైన దాడులు జరుగుతాయి, విపరీతమైన దాడులు జరుగుతాయి. సో దాడులు జరిగిన తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతారు, అయ్యా మా మీద దాడి జరిగింది, మా మీద వివక్షతో దాడి జరిగింది, అట్రాసిటీ అంటే ఎస్ఐ ఏమడుగుతాడు? ఫస్ట్ మీరు ఏ దేవుని నమ్ముతారని అడుగుతారు. మేము ఏ దేవుని, అయ్యా బాబు మా ఊర్లో అందరూ కూడా మాకు చర్చ్ ఉంది, మేము అనాదిగా మా తాత ముత్తాతలు మేము చర్చికి పోతున్నాం, అందుకొరకు మేము యేసు ప్రభుని నమ్ముతాము, లేకపోతే మేము ఏమంటారు ఇస్లాం మహమ్మద్ ప్రవక్త నమ్ముతాము, ఇంకో దేవుని నమ్ముతాము అంటే అప్పుడు మీకు ఇది వర్తించదు, మీరు చచ్చినట్టు ఇంట్లో కూర్చోండి, మీ తన్నులు తినండి, కానీ మామూలు కేసులో పెడతాప అట్రాసిటీ మీకు వర్తించదు అంటారు. అంటే ఆనాడు 1970లో 89లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చిన తర్వాత కొంతవరకు దాడులు తగ్గినాయి. దాని మీద కన్విక్షన్ తక్కువనే ఉంది, కానీ దాడులు తగ్గినాయి.
దాడులు ఎందుకు తగ్గినా, ఇది నిజంగా చాలా కఠినమైన చట్టము, అందుకొరకు దాడులు తగ్గిన అంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమడుగుతారు, బాబు మీరు ఈ 3 మతాల్లో ఉంటేనే మీరు ఎస్సీలు, లేకపోతే కాదంటారు. అంటే ఎగ్జాక్ట్ మీరు అన్న పాయింట్లో ఒక రక్షణ లాగా ఈ చట్టం ఎస్సీ ఎస్టీ ఈ అట్రాసిటీ చట్టం అనేటువంటిది ఉంది, రాజ్యాంగం కల్పిస్తూ ఉంది, మంచిదే, ఓకే. కానీ ఇట్లాంటి రక్షణ వలయంలో నుంచి ఎందుకు దాటి బయటకోవాలనుకుంటున్నారు? ఒకటి, గౌరవం దక్కట్లేదు, వివక్ష గురవుతురు, ఇబ్బంది పాలవుతురు, దానివల్ల పోతా ఉన్నారు. మళ్ళీ తిరిగి వస్తే మీకు ఎస్సీ హోదా ఉంటుంది, రిజర్వేషన్ హోదా ఉంటుంది అనేటువంటి సుప్రీంకోర్టు దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. అంటే మీరు ఎస్సీ కాకపోవచ్చు, అందులోకి పోతే కులం పరంగా గుర్తించకపోవచ్చు, కానీ రిజర్వేషన్ మాత్రం పోతుంది అంటున్నారు. రిజర్వేషన్ కోసమా కొట్లాట, ఎస్సీ కోసమా? ఇది రిజర్వేషన్ కోసమా ఎస్సీ కోసం? రిజర్వేషన్లు అనేది సెకండరీ అండి. నేను తర్వాత నేను స్వర్గానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా, ఏ స్వర్గానికి పోవాలా ఏ నరకానికి పోవాలనేది ఒక మనిషి తన ఆధ్యాత్మిక చింతనతో వచ్చిందే రిలీజన్, అంతే కదా. అంతే తప్ప రిజర్వేషన్ అనేది మెటీరియల్ బెనిఫిట్ అండి. అది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. రిజర్వేషన్ల చుట్టే రిజర్వేషన్ల కోసమే నేను ఈరోజు ఈ మతంలో ఉంటాను, రిజర్వేషన్ లేకపోతే ఈ మతంలో ఉండను అనేది కాదండి. ఒక మనిషికి ఒక భగవంతుడికి మధ్యలో ఒక ఆధ్యాత్మిక భావన, అదొక సంబంధం, అదొక నమ్మకం మతం అనేది. సో ఇదేదో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి నేను హిందూజంలో ఉంటా, రిజర్వేషన్ లేకపోతే నేను ఇంకో మతంలో పోతా, హిందూ రిజర్వేషన్ ఉంటే నేను సిక్కిజంలో పోతా, లేకపోతే నేను బోన్ అనేది అది ఇక్కడ సమస్య కాదు. నేను అదే దానికి ముడిపట్టడమే కరెక్ట్ కాదంటున్నాను నేను. రిజర్వేషన్ అంశం విషయానికి వస్తే ఇప్పుడు ఇందాక మతం మారితే ఒకవేళ అంత ఈజీగా ఏం మారట్లేదు మతం, జనరల్గా బయట కొంచెం ఎక్స్పెరిమెంట్ దీనికి సంబంధించినటువంటి మధు గారు అంత ఈజీగా మారట్లేదు, ఇబ్బంది ఉంది. మతాన్ని ఏదో ఆశ చూపి మార్చడం కూడా కరెక్ట్ కాదు. ఆ విషయంలో అది క్రైస్తవులైనా ఇస్లాం అయినా ఇంకే మతమైనా కూడా మీరు మా మతంలో జాయిన్ అవుతే మీకు కుట్టు మిషన్లు ఇస్తాము, మీరు మా మతంలో జాయిన్ అయితే మీకు పలాని దేశాన్ని తీసుకుపోతాము, మీరు మా మతంలో జాయిన్ అయితే మీకు బంగారం ఇస్తాము, మా మతంలో జాయిన్ అయితే మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి డబ్బులు ఇస్తాము అని ఆశ చూపించి ఎవరైతే మతాన్ని కన్వర్ట్ చేస్తారో అది తప్పు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మతం అనేది వ్యక్తి స్వతంత్రంగా స్వేచ్ఛగా తీసుకోవాల్సిన నిర్ణయం, ఆ వ్యక్తిగా నా కుటుంబం కానీ. అంతే తప్ప ఆశలు చూపించి అది తాయిలాలు ఇచ్చి మతాల్లోకి చేర్చుకొని ఎవరికో టార్గెట్ ఎవడో డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఇక్కడ మేము ఖర్చు పెడతాం అందుకొరకు మతం చేస్తామంటే నేను అలాంటి మతపరమైన కన్వర్షన్ అంటారు కదా, సో ఆ మత మార్పిడికి నేను వ్యతిరేకం అండి. అట్లాంటివి చేయకూడదు. కానీ ఒక మతంలో ఉన్నంత మాత్రాన నీకు ఎస్సీగా నీకు హక్కు లేదు, రేపొద్దున నీకు రిజర్వేషన్ రాదు, లేకపోతే రేపొద్దున నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వను, లేకపోతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోతే నువ్వు ఎస్సీ కాదు కాబట్టి నీ మీద అట్రాసిటీ జరిగినా కూడా కూడా అది అట్రాసిటీ కాదు అనేది ఏదైతుందో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటున్నాను నేను. సమాజంలో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కదా, ఇట్లాంటి సిచ్యువేషన్లో రకరకాల డిఫరెంట్ ఆఫ్ ఫీల్డ్స్ డిఫరెంట్ ఆఫ్ ఎంచుకున్న రూట్లలో కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతూ ఉంది, బలహీన వర్గాలకే అనేటువంటిది ఒకటి వాదన. దానికి మీరు చెప్తా ఉంది, ఇంకా కొంతమంది వాదిస్తూ ఉంది అంటే అగ్రవర్ణాల వల్లనే కొంతమందికి సంబంధించినటువంటి వాళ్ళ వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అందుకే వీళ్ళు ఓడుతూ ఉన్నారు. అక్కడికి పోయినా కూడా వాళ్ళే ఉన్నారు కదా. అదే ఇప్పుడు క్రిస్టియానిటీలకు పోయినా ముస్లింలకు పోయినా మళ్ళీ అక్కడ రెడ్డి, అక్కడే కమ్మ, అక్కడే కాపు, వాళ్ళే కదా మళ్ళీ. చాలా మంచి ప్రశ్న మీరు లేవదీశారు, చాలా ధన్యవాదాలు మధు గారు మీకు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా బ్రదర్. ఇవాళ సుప్రీంకోర్టు అంటే నేను మతానికి మళ్ళీ వస్తాను. సుప్రీంకోర్టులో 80% మంది జడ్జిలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు? ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణులో లేకపోతే వైశ్యులో లేకపోతే క్షత్రియులో ఇంకెవరైనా శూద్రుల్లో బాగా డెవలప్ అయిన రెడ్డిలో కమ్మాలో బెలమలో ఇంకా వాళ్ళే ఉన్నారండి. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కడున్నారు? అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇలాంటి జడ్జిమెంట్లు ఎక్స్పెక్ట్ చేయగలమా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 80% మంది హైకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ వాళ్ళు ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు 85% ఉండే ఈ బహుజన వర్గాలకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇంకా రెండవది చాలా ఇంపార్టెంట్, నేను మునుగోడు ఎలక్షన్ల ప్రచారంలో ఒక ఊరికి పోయినా, ఆ ఊరి పేరు చెప్పను బాగుండదు చెప్తే, ఆ ఊరికి పోయినా. ఊరికి పోతే ఆ ఊరిలో చర్చిలో బెంచీలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. చేపల మీదనేమో ఎస్సీల నుంచి క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన వాళ్ళు కూర్చుంటున్నారు, బెంచీల మీదనేమో రెడ్డిలు తర్వాత కమ్మాల నుంచి క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన వాళ్ళు కూర్చుంటున్నారు. ఎస్సీల ఇండ్లేమో ఊరికి దూరంగా, అందరూ ఒకటే చర్చి పోతారు. మళ్ళీ ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఊరికి దూరంగా గుడిసెలు, రేకుల షెడ్లు. ఇప్పుడు ఆధిపత్య వర్గాల నుంచి క్రైస్తవంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళ ఇండ్లేమో
మంచి బంగళాలు, అద్భుతంగా వాళ్ళ చేతిలో భూములు అవన్నీ ఉంటాయి. ఇక మరి ఇక్కడ వివక్ష కాకపోతే ఏంటి? నేను నేను అదే అంటున్నా. ఆ మాత్రం దానికి మారడం ఎందుకు? అక్కడ కూడా వివక్ష, ఇక్కడ వివక్ష. ఇప్పుడు మీరన్న పాయింట్‌లోనే చర్చిలోనే గాదు. తర్వాత క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత శ్మశాన వాటికలో కూడా ఎస్సీ నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీకి పోయినాక సెపరేట్ శ్మశానము. కమ్మ, రెడ్డి ఇంకా కొంచెం అగ్రవర్ణాలుగా కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీలోకి పోయినోళ్ళకేమో సెపరేట్ శ్మశానము. వాళ్ళకు క్రిమేషన్ సెపరేటు, గౌరవం సెపరేటు. మరి అక్కడ డిఫరెన్సియేషన్ ఉంది. అదేదో ఫైట్ ఇక్కడే చేయొచ్చు కదా! అందుకెందుకు పోవాలనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అబ్సల్యూట్లీ దాంట్లో నేనేమి విభేదించనండి. అక్కడ కూడా ఫైట్ చేయాలి, ఇక్కడ కూడా ఫైట్ చేయాలి. ఫైటింగ్ అనేది కామన్. ఎస్సీ ఈ అంటరాని కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఫైటింగ్ అనేది కామన్ మధు గారు. సో నేను అంత మాత్రాన నేనేదో క్రైస్తవంలో పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనట్లేదు. పోనీ హిందూయిజంలో మంచోళ్ళు లేరా అంటే మంచోళ్ళు హిందూయిజంలో కూడా ఉన్నారు. చాలా హిందూయిజంలో కూడా రిఫార్మ్ చేయడం కోసం చాలామంది కూడా పోరాడారు. క్రైస్తవంలో కూడా రిఫార్మ్ చేయడం కోసం పోరాడుతున్నారు. కానీ నాకు ఒక దేవుడు ఇష్టమైందని అనుకుందాం మధు గారు. నేను ఒక 2-3 సంఘటనలు చెప్పాను. నాకు ఈ పలాని దేవుడు ఇష్టము అని అనుకుంటే నేను ఆ దేవుడిని నమ్మడం అనేది నా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మానవుడిగా నా హక్కు. అంతే తప్ప నువ్వు రూల్ పెట్టి నువ్వు ఈ హిందూయిజంలోనే, తర్వాత నువ్వు సిక్కిజంలోనే, నువ్వు బుద్ధిజంలోనే ఉంటేనే నీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తా అనడం రూల్ ఏదైతే ఉందో అది తప్పు. నేను క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే నువ్వు ఆర్ఐని, ఎంఆర్ఓను నా ఇంటికి పంపించి, తహసీల్దార్ను పంపించి, సీక్రెట్గా పంపించి వీటిలో యేసుక్రీస్తు బొమ్మ ఉందా, లేకపోతే గౌతమ్ బుద్ధుడి బొమ్మ ఉందా, లేకపోతే ఏమంటారు మాస్క్ బొమ్మ ఉన్నదా, లేకపోతే చాంద్ బొమ్మ ఉన్నదా, లేకపోతే ఇంకేదో జొరాస్ట్రియన్ బొమ్మ ఉన్నదా అని చూసి నువ్వు ఈ మతాలకు చెందినవాడివి కాబట్టి నీకు నేను ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వను అనడం కూడా రాజ్యాంగ విరుద్ధం అంటాను నేను. బికాజ్ ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 యొక్క ఉల్లంఘన, అది విరుద్ధం. ఏం చెప్తుంది ఆర్టికల్ 15? నువ్వు సెక్స్ పరంగా కానీ, ఊరి ప్రాంత పరంగా కానీ, లేకపోతే మతం పరంగా కానీ, కులం పరంగా కానీ ఒక వ్యక్తిని నువ్వు వివక్ష చూపకూడదు అని చెప్తుంది. ప్రాహిబిట్. మరి సుప్రీంకోర్టు తప్పు అంటుండ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 100% తప్పంటున్నా. సుప్రీంకోర్టు అర్జెంటుగా తన తీర్పును వెనక్కి తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఏం చేసిండు 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ వేసిండు. దేని గురించి వేసిండు? జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ దళిత క్రిస్టియన్లకు ప్రతి సంవత్సరం కూడా ఏదో పెద్ద ఇష్యూగా పరిణమిస్తుంది. వాళ్ళు రిజర్వేషన్ కోరుకుంటున్నారు. వాళ్ళ అంశం మీద మీరు డీప్గా వెళ్ళండి అని చెప్పి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ వేసింది. 1 year టైం ఇచ్చారు వాళ్ళకు. 1 year పోయి 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది. దీని అర్థం ఏంది? జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ రిపోర్టు వేయనివ్వరు, అది బయటికి రానివ్వరు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దాంట్లో రిపోర్టు లేకపోయినా 10% బీసీలకు రావాల్సిన కోటా ఏదైతే ఉందో ఆ కోటాని తీసుకుపోయి ఆధిపత్య వర్గాలు ఉండే సోకాల్డ్ పేదలకు ఇచ్చారు. 10% బీసీల, ఎస్సీల, ఎస్టీల నోట్ల మట్టి కొట్టి, రైట్? అదే దళిత క్రిస్టియన్ల విషయంలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎందుకండి మరి ఇంతవరకు ప్రభుత్వాలు వాళ్ళ గురించి మరి జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిటీ తీసుకొచ్చి పెట్టొచ్చుగా సుప్రీంకోర్టు ముందు? మీరు వాడుతున్న వర్డే లేదనేటువంటి చర్చ ఉంది. దళిత క్రిస్టియన్, దళిత ముస్లిం, అసలు ఈ వర్డే లేదు. దీన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదే పదే. ఓన్లీ క్రిస్టియన్, ఓన్లీ ముస్లిం, ఓన్లీ బౌద్ధిజం, ఓన్లీ సిక్కిజం, ఓన్లీ హిందూయిజం. వీటిని మళ్ళీ ఇప్పుడు దళిత క్రైస్తవ్, దళిత ముస్లిం ఎందుకు ఈ వర్డ్స్ తీసుకొస్తూ ఉన్నారు అనేటువంటిది. ఒకవేళ నిజంగానే అట్లుంటే ఇప్పుడు పొలిటికల్గా దీన్ని పొలిటిసైజ్ చేస్తూ ఉన్నాయి, రాజకీయ పార్టీలు తెస్తూ ఉన్నాయి. జనాలు ఎవరిది ఇవ్వట్లేదు. ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ ఉన్నారు, గౌరవ ఎంపీ. ఆయన హైదరాబాద్ నుంచి కాంట్రవర్షియల్గా మాట్లాడాలనుకోండి, నిజాలు మాట్లాడాలి, కొన్ని తెలవాలి కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. జై భీమ్, జై మీమ్ అని స్టేట్మెంట్ చేస్తారు. జై భీమ్ అంటారు కానీ ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాల నుంచో వాళ్ళ దగ్గర నుంచో మరి జై భీమ్ నుంచి ఎందుకు కలుపుకోవట్లేదు, వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానిస్తలేదు? చాలా మంచి ప్రశ్న. అది అసదుద్దీన్ గారిని అడగాల్సిన ప్రశ్నను ప్రవీణ్ కుమార్ని అడుగుతున్నారు. వివక్షకు సంబంధించిన విషయంలో ఇప్పుడు హక్కులకు సంబంధించినప్పుడు అక్కడ గౌరవం పొందినప్పుడు దళిత క్రిస్టియన్, దళిత ముస్లిం అనే పేరు ఎందుకు తెరపైకి వస్తుంది? అసలు లేదు కదా. హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధిజం, ముస్లిం, ఇంతే. మళ్ళీ దళిత క్రిస్టియన్ ఏంటి, దళిత ముస్లిం ఏంటి, రేపు దళిత సిక్కు, దళిత బౌద్ధిజం, ఎందుకు ఈ వర్డ్స్ వస్తూ ఉన్నాయి? అంటే మన దేశంలో ఈ కులాల సమాజం, కులం అనేది రియాలిటీ. మనం కులం అవునన్నా కాదన్నా ఈ కులాలు అనేవి ఉన్నాయి మధు గారు. సో అందుకని కులం అనేది రియాలిటీ. సో ఆ కులం నుంచి పలాని మతంలోకి పోయినప్పుడు ఆ ట్యాగ్ తగిలించడం అనేది నేను కామన్. అయితే నిజానికి చెప్పాలంటే ఐడియల్లీ స్పీకింగ్ అసలు ఉండకూడదు. మీకు దళిత క్రిస్టియను, లేకపోతే ఆ క్రిస్టియను, ఈ క్రిస్టియన్ ఉండకూడదు. కాకపోతే కుల వివక్ష అనేది రియాలిటీ దేశంలో. అదే నేను చెప్తున్నా. మీరు దళిత క్రిస్టియన్ అనబడే వ్యక్తి కూడా ఆయన క్రిస్టియానిటీలో చేరినంత మాత్రాన ఆయన స్థాయి పెరిగి అతని మీద వివక్ష పోయింది అని అనుకోవడం అమాయకత్వం. గౌరవ సుప్రీంకోర్టు ఈ ఆస్పెక్ట్లో చాలా తప్పటడుగు వేసిందని అంటున్నాను నేను.
నిజానికి గ్రౌండ్ లెవెల్ అట్లా జరగట్లేదు. నేను కారంచేడు చుండూరు గురించి అదే చెప్పాను. ఇప్పటికి కూడా అలంపూరు ఆ ప్రాంతంలో ఈ ఎస్సీలో పుట్టి క్రైస్తవాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, హిందూయిజాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎస్సీలో పుట్టినా వాళ్ళ కనీసం గ్రేవ్ యార్డ్లు కూడా లేవు. నదిలో పారుతున్న నదిలో పూడ్చేస్తారు అంతే. ప్రతి వాగు వచ్చినప్పుడల్లా, వరదలు వచ్చినప్పుడల్లా కొని పోతూ ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే ఏ మతంలో అయినా ఈ అంటరానితనం అనేది రియాలిటీ అయిపోయింది. సో అందుకొరకు క్రైస్తవంలో పోయినంత మాత్రాన ఏదో స్టేటస్ పెరిగిందనో, ఈ హిందూయిజంలో ఉన్నంత మాత్రాన స్టేటస్ తగ్గిందనో కాదు. ఈ పోరాటం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఈ రియాలిటీ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న బాధ అనేది నాకు ఉన్నది. ఇందాక చెప్పినట్టు వివాహాలకు సంబంధించిన విషయంలో ఎందుకు మరి అందులోకి పోయిన తర్వాత ఆ ఈక్వాలిటీ రావట్లేదు? మీరేమో జెండర్ ఈక్వాలిటీ మాత్రమే చూడాలి, రాజ్యాంగం చెప్తుందని మీరు చెప్తా ఉన్నారు. మరి అందులోకి పోయిన తర్వాత అంతా ఒకటే అని చెప్తున్నటువంటి వాళ్ళు అందులోకి పోయిన తర్వాత సరే ఇది అందరూ ఒకటి కాదని మీరు అంటున్నారు, చాలామంది అంటున్నారు దాంట్లో. మరి అక్కడ అంతా ఒకటే అనుకున్నప్పుడు అక్కడ మీరు ఇందాక అన్నారు చేపలు చూశాను నేను, నాకు చాలా బాధ అనిపించింది, కొంతమందికి చైర్లు వేశారు, బెంచ్లు వేశారు, ఆ వివక్ష ఉన్నప్పుడు మరి కనీసం వివాహాల్లో సాంప్రదాయంగా వాళ్ళని ఆహ్వానించడంలో అన్నింటిలో ఉంది కదా, వివాహాలు కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అసదుద్దీన్ ఓవైసీ గురించి అడిగాను, ఉండాలి మరి జై భీమ్ అన్నప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయాలి కదా. మరి వాళ్ళందరూ చేసి చూపించాలి. మరి నేను అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 4 విలువల గురించి చెప్పారు రాజ్యాంగంలో: స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం అన్నాడు. సౌభ్రాతృత్వం అంటే ఫ్రెటర్నిటీ. సో ఫ్రెటర్నిటీ అంటే అందరూ కులమతాలకు అతీతంగా అందరూ చేసుకోవాలి. హిందువులు ముస్లింలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, ముస్లింలు క్రిస్టియన్లు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, అదేవిధంగా బుద్ధిస్టులు హిందువులు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, ఇవన్నీ జరగాలి. అదే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పిటికలో పెట్టి ఈ మేడ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే నువ్వు ఏమైనా మార్చొచ్చు కానీ రాజ్యాంగంలో పీఠికను మార్చకూడదు అన్నారు. గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే విషయం చెప్పింది. రాజ్యాంగంలో పీఠికను మార్చకూడదు అన్నప్పుడు, రాజ్యాంగంలో పీఠిక అనేది బేసిక్ స్ట్రక్చర్ అయినప్పుడు ఆ పీఠికలో చెప్పబడ్డ సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం అనేది ఈ తీర్పు వల్ల పూర్తిగా తూట్లు పడబడ్డది. ఈ తీర్పు వల్ల పూర్తిగా వీక్ అయిపోయింది. అందుకొరకే ఇది చాలా సున్నితమైన అంశం. గౌరవ సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ను మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి అప్పగించాలి. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ అర్జెంటుగా తన రిపోర్ట్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అర్జెంటుగా సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ ఫైల్ చేసి దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పారు. రకరకాల చర్చ అవుతుంది, కొన్ని గంటలే అవుతా ఉంది, జస్ట్ సమ్ ఫ్యూ అవర్స్ అవుతుంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చి. 2 రకాల వాదనలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా. ఇప్పుడు ఏదైనా వాదనలకన్నిటికీ చర్చా వేదిక సోషల్ మీడియా అయిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో ఒకటి ఫేవరబుల్గా, ఒకటి ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది అక్కడ వివక్షకు గురై అందులో జాయిన్ అయినటువంటి వాళ్ళు, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్. ఎందుకంటే అట్రాసిటీ అవకాశాన్ని కోల్పోతారు, రిజర్వేషన్ కోల్పోయే అవకాశం ఉంది, రక్షణ కోల్పోతారు, అది కోల్పోతారు. ఇదొకటి. ఇంకొక వెర్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాం మనం, ఈ ఇంట్లో ఉన్నంతవరకు ఈ ఇంట్లో హక్కులు ఉంటాయి, పక్కింటికి పోవడంలో మీకు అబ్జెక్షన్ లేదు, పక్కింట్లోకి పోతాం, పక్కింటికి పోయినా కూడా ఈ ఇంట్లో నాకు హక్కులు అట్లనే ఉండాలి అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అది నా ఇష్టం అండి. అదే నేను చెప్తున్నా. చాలా ఫండమెంటల్ క్వశ్చన్ అడిగారు మీరు. చాలా ధన్యవాదాలు. మళ్ళీ నేను ఏ దేవుణ్ణి పూజించాలనేది నా ఇష్టం భయ్. మా కుటుంబం సంగతి చెప్పాను. మా గురించి అడగట్లేదు అండి. హక్కు ఈ ఇంట్లో కావాల్సిన హక్కులన్నీ కావాలండి, మీ ఇష్టం ఎక్కడన్నా వచ్చి ఎక్కడ అట్లా కాదండి. నా మీద వివక్ష జరుగుతుందబ్బా. నన్ను అంటరాని వాడిగా చూస్తున్నారు. నేను ఏం తిండి తినాలో కూడా తిననివ్వడం లేదు. రైట్. నన్ను ఊరికి దూరంగా పెట్టారు. నాకు డబ్బులు రావడం లేదు. తర్వాత నన్ను ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. నేను తాగే నీళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి, నేను తినే తిండి మీద ఆంక్షలు ఉన్నాయి, నేను కొన్ని ప్రొఫెషన్స్ నేను చేయలేను, నన్ను ఎప్పుడు కూడా రూల్ ఓడిచే పనికే పెడుతున్నారు. రైట్. సో అందరూ 80 సంవత్సరాలు బతికితే నేను 70 సంవత్సరాలు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఏ మతంలో ఉన్నా నా మీద వివక్ష వస్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 16లో రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, ఆర్టికల్ 16 క్లాస్ 4లో ఎందుకు వచ్చాయి అంటే వివక్షకు గురైంది. సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాబట్టే వీళ్ళకు వివక్ష ఉంది, కాబట్టే వివక్ష వల్ల వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అన్నారు. నేను ఏ మతంలో ఉంటే ఏంది, నాకు వివక్ష ఉంటే నాకు రిజర్వేషన్ ఇవ్వండి అంటున్నా. అసలు వివక్ష లేని వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు కదా 10%. అర్థమైందా మధు గారు? వివక్ష లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చారు కదా. వివక్ష ఉన్నోడు ఏ మతంలో ఉంటే రిజర్వేషన్ ఇవ్వండి అంటున్నా నేను. వాడు ఏ మతంలో ఉంటే వివక్ష ఉంటే రిజర్వేషన్ ఇవ్వండి అంటున్నా. తప్పేముందండి?
అర్థమైందా మీకు పాయింట్? అది నేను చెప్పేది. నువ్వు ఏ మతంలో ఉంటుంది, నీ మీద వివక్ష ఉంటే నువ్వు ఆ కులంలో పుట్టినావు కాబట్టి నువ్వు మాదిగలో పుట్టినవో, మాల్లో పుట్టినవో, చెమర్లో పుట్టినవో, బుడగ జంగాల్లో పుట్టినవో, లేకపోతే ఇంకేదో మందుల కులంలో పుట్టినవో, లేకపోతే బుడ్బుడుకుల కులంలో పుట్టినవో, లేకపోతే రెల్లి కులంలో పుట్టినవో, ఇంకో కులంలో పుట్టి నీ మీద వివక్ష అనేది ఉంటే నీకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. నువ్వు ఏ దేవుని నమ్మితే నీ మీద వివక్ష ఉంటే తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బరాబర్ వాళ్ళ హక్కు అండి అది. ఓకే, మన ధర్మం ఇట్లా అన్ని చర్చకు వస్తుంది కాబట్టి ఒకటి అవన్నీ అయిపోయినాయి, ప్రజాస్వామ్యంలోకి వచ్చేసినాం, రాజ్యాంగం నిర్మాణం అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తూనే ఉన్నాయి, జనాలు ఎన్నుకుంటారు, ప్రధానులు అవుతారు, మంత్రులు అవుతారు. అసలు ఎవరిది ప్రాబ్లం? ఇన్ని రోజులైనా అంబేద్కర్ రాసినటువంటిది విఫలం కావడానికి, ఆయన రాసినటువంటిది సాకారం కాకపోవడానికి రీజన్ ఏంది? పార్టీల, నాయకుల, ప్రభుత్వాల? ముఖ్యంగా ఉంటే ఎవరిని మీరు ముద్దాయిగా చూపెడతారు? మీరు పోలీస్ అధికారి అన్ని దగ్గర నుంచి చూసి. నిజంగా మీరు సోషియాలజీ ప్రొఫెసరో లేకపోతే థియాలజీ ప్రొఫెసరో కావాల్సిందే జర్నలిజంలోకి వచ్చిండ్రు. మధు గారు, ఇది ఫండమెంటల్ సమస్య. నన్ను వ్యక్తిగతంగా అడిగితే ఇది ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే పీడితులో అది వాళ్ళ సమస్య. ప్రభుత్వాలను నిందించను, రాజకీయ నాయకులు కూడా నిందించను. ఇది పీడితుల సమస్య, పీడనకు గురైన వ్యక్తుల సమస్య. అంతే తప్ప నేను పీడకులను నిందించాను, నో, అది నా మనస్తత్వం కాదు. పీడితుల సమస్య. ఎందుకంటే మనము ఏ దిశలో పోవాలి, మనం ఏ విధంగా ఈ బానిసత్వం నుండి విముక్తి చేసుకోవాలి. ఆనాడు క్రీస్తుపూర్వం 73వ సంవత్సరంలో స్పార్టకస్ రోమ్ సామ్రాజ్యంలో బానిసలను వాళ్ళందరూ వాళ్ళు తిరుగుబాటు చేసి ఆ బానిసత్వం నుంచి విముక్తి చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు కాక. మార్టిన్ లూథర్ కింగ్, అదేవిధంగా మాల్కమ్ ఎక్స్, వాళ్ళందరూ పోరాటం చేసి మేము ఈ డైరెక్షన్లో పోము, మేము ఇంకొక డైరెక్షన్లో పోతాం, మమ్మల్ని మేము స్వతంత్రంగా చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు చేశారు. వాళ్ళు మనం ఈ విధంగా తయారవుదామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంతే తప్ప నేను ఎవరినో ప్రతిరోజు నా మీద వివక్ష చూపిస్తున్న మీద నువ్వు అట్లా చేయడం లేదు, ఇట్లా చేయడం లేదు, ఇక అది ఆ మోడల్ ఫెయిల్ అయింది, అది అరిగిపోయిన రికార్డ్ అయింది. నో, మీరు అన్నారు కదా ఎవరిని నిందించారు, వాళ్ళని రోజు నిందించుకుంటా కూర్చొని 80 సంవత్సరాలు అయింది, అయినా నా జీవితాలు పెద్దగా మారలేదు. నన్ను నేను ఏ విధంగా సంస్కరించుకోగలను, అందుకొరకే స్వేరోయిజం వచ్చింది. నన్ను నేను ఏ విధంగా సంస్కరించుకోగలను, నేను ఎవరికి తక్కువ కాదు, నేను అందరికన్నా బాగా ఆలోచిస్తాను, నేను సమయపాలన పాటిస్తాను, నేను చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను, లిక్కర్ కానీ, తంబాకు కానీ, గంజాయి కానీ నేను తాగను, అదేవిధంగా నేను దేహదారుడితో ఉంటాను, నేను ఒకరిని మోసం చేయను, ఒకరి దగ్గర అడుక్కోను, తర్వాత అదేవిధంగా నేను తెలియని దానికి భయపడను, కొత్త విషయాలు నేర్చుకుంటా, మార్వాడీలు బిజినెస్ చేసినప్పుడు నేను కూడా బరాబర్ బిజినెస్ చేస్తా, రైట్? సో నేను వాళ్ళు విదేశాలకు పోతే నేను కూడా విదేశాలకు పోతా, వాళ్ళు అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడితే నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడతా, నాకు అన్నం లేకపోవచ్చు కావచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడానికి అడ్డం ఏమొస్తున్నది, నేర్చుకుంటా, కింద మీద కూడా నేర్చుకుంటా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అవన్నీ చూసి నేర్చుకుంటా. అందుకొరకు నాకుండే ఈ బాధలకు, ఈ బలహీనతలకు, ఈ పీడనకు సమాధానం నేనే వెతుక్కుంటా తప్ప నేను ఇంకొకరిని నన్ను ఇలా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నామని ఆ 80 సంవత్సరాలు ఇదే అరిగిపోయిన రికార్డు అది మర్చిపోవాలి. మనం కూడా బిజినెస్లు చేయాలి, మనం కూడా రాజకీయాలు చేయాలి, మనం కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, మనం కూడా అద్భుతంగా టెక్నాలజీని అవపోసన పట్టాలి. అన్నీ చేసినప్పుడే ఈ ఏ మతమైనా కానీ మనం డబ్బులు సంపాదించడం, ఆత్మగౌరవంతో బతకడం, ఆరోగ్యంగా ఉండడం, చదువుకోవడమే మన మతం కావాలి. అప్పుడే నిజమైన విముక్తి వస్తుందని నేను నమ్ముతాను. ఓకే, కంక్లూజన్కి వచ్చేటువంటి ముందు ఒకటి కీలకమైనటువంటి అప్డేటు, మీరు పీడితుల సమస్య ఇది పీడితుల కోణంలో చూడాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పీడించబడినటువంటి వాళ్ళు కాదు, 80 ఏళ్ళ నుంచి వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం కదా, మనం ఎట్లా మారాలని చెప్తున్నారు. ఓకే, డన్, పర్ఫెక్ట్. కానీ ఒక వివక్షకి సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, మతం మారితే కులం ఇవ్వద్దు, కులం వర్తించొద్దు అనేటువంటి డిమాండ్ కొన్ని రాజకీయ పార్టీలు డైరెక్ట్గా ఓపెన్గా చేస్తున్నాయి. కొంతమంది ఏమో రిజర్వేషన్ ఇవ్వాలి, ఆ హక్కులన్నీ కల్పించాలని ఇంకొన్ని పార్టీలు చేస్తామని. లాస్ట్కి ఎక్కడికి వస్తుందంటే వారి సమస్య ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది కాకుండా ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఎస్ అంటే మేము నో అంటాం. మళ్ళీ ఓటు బ్యాంక్ రాజకీయంగా అంటే మళ్ళీ ఆ వర్గాలన్నీ మా పార్టీకి మద్దతు తెలపాలి, లేదు అంటే వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు మా పార్టీకి మద్దతు, మళ్ళీ సేమ్ ఓటు బ్యాంకుగా మారిపోతుంది. మీరు అంటున్నట్టు పీడితుల సమస్య గురించి ఆలోచించట్లేదు, ఓటు బ్యాంకు ఇష్యూగా మారిపోతాం. అది రాజకీయం అండి. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా నేను రాజకీయాలకు అతీతంగా చెప్పిన, నేను పార్టీల గురించి చెప్పిన, నేను రాజ్యాంగబద్ధంగా మాట్లాడినా, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పిన, మానవుడిగా, మానవ సమూహాల్లో ఒకడిగా, పీడితుల సమూహాల్లో పుట్టిన ఒక బిడ్డగా, పీడితుల సమూహాల్లో పుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకెందరో మహనీయులు చూపించిన బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తున్న ఒక బిడ్డగా, ఒక మనిషిగా నేను నా అభిప్రాయాలు చెప్పిన.
దీనిలో రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాలు కొంతమంది రిజర్వేషన్లు తీసేయాలనే రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొంతమంది రిజర్వేషన్ ఉండాలనే రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొంతమంది క్రీమీ లేయర్ తీసేయాలంటున్నారు, కొంతమంది క్రీమీ లేయర్ ఉంచాలంటారు, కొంతమంది అసలు ఈ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కరెక్ట్ అనే రాజకీయ పార్టీలు ఉన్నాయి, తప్పనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. నేను ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే, నేను ఒక మనిషిగా, ఒక రాజ్యాంగ విలువలు తెలిసిన వ్యక్తిగా నేను తప్పకుండా ఈ చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఉండాలి, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండాలి. అంతే తప్ప నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నేను బలవంతంగా ఆశలు చూపించి తాయిలాలు చూపించి ఎవడైనా మత మార్పిడి చేస్తే అది కూడా తప్పు అంటున్నాను నేను. తప్పు. అది ఎవరైనా క్రైస్తవులు చేసినా, హిందువులు చేసినా, ముస్లింలు చేసినా, బుద్ధిస్టులు చేసినా, ఎవరు చేసినా తప్పే. కానీ ఒక మనిషికి నేను ఏ దేవుణ్ణి పూజించాలనే స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛను హరించడం కూడా తప్ప. మీరు నమ్ముతున్నారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ హక్కులన్నీ వస్తాయి అనేటువంటిది? అంటే రాజ్యాధికారం, మీరు గతంలో స్టేట్మెంట్ చేశారు, రాజ్యాధికారం ద్వారానే మార్పులు వస్తాయి అనేటువంటిది. మార్పులు రావచ్చు, మీరు అన్నాడు ఉద్యోగాలు చేయాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి, బిజినెస్ చేయాలి, మార్పులు వస్తాయి అనేది కూడా పార్షియల్ స్టేట్మెంటే. అదే చెప్తున్నాను నేను. రాజ్యాధికారం ద్వారానే పూర్తిగా అన్నీ మారవు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అట్లా చాలా రాజ్యాలు వచ్చినాయి పోతున్నాయి. నేను అందుకొరకే నేను ఆ భారం అంతా, ఆ బాధ్యత అంతా కూడా పీడితుల మీదనే పెడుతున్నాను. కమ్ టు అగైన్ ఫస్ట్ పాయింట్కి వస్తే, అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయుధం పట్టుకుందే ఇలా కొంత మార్పు తీసుకురావడానికి. ఆ ఆయుధం వదిలేసిండు, బీఎస్పీని పక్కన పెట్టిండు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఈ విమర్శ ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది వైఫై లాగా. మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఆ వైఫై లాగా తిరిగినా వైఫై పాస్వర్డ్ కూడా నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. నేను బీఎస్పీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, అది నేను ఏ దిశలో పోవాలో నాకు క్లారిటీ ఉంది మధు గారు. అయినా బీఆర్ఎస్లోకి వస్తే నేను చేసిన తప్పేందో నాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు. నేను బీఆర్ఎస్ రాకూడదా? ఎందుకు రాకూడదు? నాకు హక్కు ఉందండి. నేను బీఆర్ఎస్ ఒక మంచి పొలిటికల్ ప్లాట్ఫామ్ అని నేను నమ్మిన. దాని నాయకుడికి ఈ ప్రపంచంలో ఏం చేయాలనేది చాలా స్పష్టత ఉన్నది, భవిష్యత్తులో ఏం చేయాలని స్పష్టత ఉన్నది, ఆ నాయకత్వానికి అద్భుతమైన క్లారిటీ ఉన్నది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిండ్రు, అంతకుముందు 14 సంవత్సరాలు ఒక తెలంగాణ వాదం పట్టుకొని పోరాటం చేసిండ్రు. అదే నేను బీఆర్ఎస్కి వస్తే ఎందుకు రాకూడదు అంటే, నేను బీఎస్పీలోనే కంటిన్యూస్గా ఉండాలని ఏ రాజ్యాంగం చెప్తున్నది? నేను బీఆర్ఎస్లో ఉండి నేను రాజ్యాంగ విలువల కోసం పోరాడద్దా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలను బీఆర్ఎస్ నుండి నేను చేయలేనా? చేయొద్దా? కాంచీరామ్ గారి కళలు నిజం చేయలేమా? ఎందుకు చేయలేము? ఎవరన్నారు? సో అందుకొరకు నేను బీఆర్ఎస్లోకి వస్తే ఏదో నేను చేసిన తప్పులాగా భావిస్తున్న వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఎవరిని కూడా మోసం చేయలేదు. నేను మోసం చేసేటోనైతే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలోనే ముందు జాయిన్ అయ్యేటోని కాదు. నాకు ఒక బీఆర్ఎస్ అనే ప్లాట్ఫామ్ నచ్చింది, నేను వచ్చిన. అది నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. నేను ఎవరిని మోసం చేయలేదు, నేను చేయను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఎవరిని దోచలేదు, ఎవరిని కొట్టలేదు. నేను రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాజ్యాంగబద్ధమైన పాలన, రాజ్యాంగబద్ధంగా అన్ని మతాలను, అన్ని కులాలను అభివృద్ధి చేసే ఒక గొప్ప పాలన రాబోయే రోజుల్లో రాబోతున్నది. దాంట్లో నేను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో తప్పకుండా కీలక. చివరిగా ఫైనల్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేవలం తెలంగాణకు, హైదరాబాద్కు, ఈ ప్రాంతానికి సంబంధించి దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఫర్దర్గా ఏమైనా ముందుకు పోయే అవకాశం ఉందా? మీరు కూడా ఎవరితోడన్నా కలిసి, లేకుంటే పార్టీ పరంగా కానీ ఇంకా కొంతమంది టీమ్స్తో కానీ సుప్రీంకోర్టు విషయంలో ఏమైనా ఆబ్జెక్షన్ లేవనెత్తే అవకాశం ఉందా? అసలు ఏంది ఇది సమస్య? మరి సుప్రీంకోర్టు అంటేనే సుప్రీం కదా దేశంలో, వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకేం ఉండదు కదా. అట్లనే లేదు. సుప్రీంకోర్టు జల్లికట్టు మీద కూడా తీర్పిచ్చింది. అయ్యప్ప స్వామి దేవాలయాల్లోకి మహిళలు కూడా పోవచ్చని తీర్పిచ్చింది. కానీ సుప్రీంకోర్టు తీర్పులకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఐ మీన్ సుప్రీంకోర్టు రకరకాల తీర్పులు ఇస్తుంటుంది, కానీ సుప్రీంకోర్టు కన్నా మించింది ప్రజలు. డెమోక్రసీలో ప్రజలు, దాని తర్వాతనే సుప్రీంకోర్టు, దాని తర్వాతనే ఎగ్జిక్యూటివ్, దాని తర్వాతనే ఇంకా మిగతావి. సో ప్రజలు ముఖ్యమైన వాళ్ళు. ప్రజలకు ఇష్టం లేని నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దితే తిరుగుబాటు వస్తుంది దేశంలో. ప్రజల అభిష్టం కూడా చూడాలి, ప్రజల పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. లక్షలాది మంది వివక్షకు గురవుతూ మాకు ఇష్టమైన దేవుని పూజించుకుంటామంటే, నువ్వు ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చొని నువ్వు లేదు ఈ మతాల్లోనే ఉంటాను కొద్దిగా రాజ్యాంగం ఆ విధంగా చెప్తుందంటే, దెన్ ఇట్ ఈస్ ఫర్ ద, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుని కూడా నేను పూర్తిగా తప్పుపడతాను. నేను ఏమంటుంటే ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో కూర్చొని చట్టాలు పెట్టారు. మీరు ఈడబ్ల్యూఎస్ కోసము 123 అమెండ్మెంట్లో ఈడబ్ల్యూఎస్ నిజమే అని చెప్పి, కరెక్టే అని చెప్పేసి మీరు రాజ్యాంగాన్ని సవరించారు. ఆ విధంగా ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని సవరించండి. నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాను నేను. ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు రాజ్యాంగాన్ని సవరించండి, మీకు ఉందిగా మెజారిటీ. ఇప్పుడు
ప్రభుత్వాలను కూడా అడుగుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అందరిని అడుగుతున్నాం. ఎట్లయితే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఏ విధంగా అయితే దళిత క్రిస్టియన్లకు న్యాయం చేసి వాళ్ళ కోటా ఇచ్చారో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీని అర్జెంటుగా రిపోర్ట్ తెప్పించుకొని రాజ్యాంగాన్ని సవరించండి. ఇప్పుడు 1950 అన్నారు, తర్వాత మీరు 56, 60 అన్నారు, తర్వాత 90స్లో బుద్ధిజం 90స్లో యాడ్ అయింది. అట్లనే ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం కూడా యాడ్ చేయండి. వాళ్ళ ఇష్టం అండి. ఏ మతంలో పోతే వాళ్ళెందుకు, వాళ్ళు ఏ దేవుని పూజించుకుంటే వాళ్ళ ఇష్టం, మనం ఎందుకు అడ్డం చెప్పాలి? సో ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, వివిధ మతాల వివిధ కులాల కలయికనే ఈ దేశం, వివిధ ప్రాంతాల వివిధ భాషల కలయికనే ఈ దేశం. జనగణమన అధినాయక జై హే అని చెప్పేసి మన బంగ్లా లాంగ్వేజ్లో రాసిన గీతాన్ని తెలుగులో ఉండి కూడా మనం పాడుతున్నామంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం. బరాబర్ ప్రభుత్వం తప్పకుండా రాజ్యాంగాన్ని సవరించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చి అప్పీల్ పాస్ చేసి దాన్ని స్టే తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఏం సుప్రీం కాదు, దేశ ప్రజలే సుప్రీం. 50లో 90లో ఎట్లయితే ఇంక్లూడ్ చేశారో సిక్కు, బౌద్ధిజం, ఇక్కడ కూడా అందరినీ ఇంక్లూడ్ చేయాల్సిందే. ప్రజల అభిమతాన్నే చూడాలి, వాళ్ళు ఎవరిని పూజించాలి ఏంది అనేటువంటిది వాళ్ళ ఇష్టం. ఏసీ రూమ్లో కూర్చొని డిసైడ్ చేయడానికి మీరెవరు అనేటువంటి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తప్ప అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మార్కెట్కర్, హైదరాబాద్.